భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠాలు 18 ఉండటం అనేది జరిగింది. అందులో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి శక్తిపీఠం మన మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ ప్రాంతంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అమ్మవారి శరీరాన్ని నరికి వేస్తే అందులో అమ్మవారి యొక్క పై పన్ను పడినటువంటి ప్రాంతమే ఈ యొక్క అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠంగా మనం చెప్పుకుంటాము. మరి ఈ యొక్క ఆలయం చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. మీరు ఎప్పుడైనా జోగులాంబ అమ్మవారిని దర్శించినట్టయితే అమ్మవారి యొక్క కేశాలు అనేవి అంటే వెంట్రుకలు అనేవి గాలిలో తేలియాడుతున్నట్టుగా మనకు దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారి తల లోపల మనకు బల్లి, అంతేకాకుండా గబ్బిలం, అంతేకాకుండా దానిలో మనకు కపాలము, తేలు ఇవన్నీ కూడా అమ్మవారి తలలో మనకు కనబడటం అనేది జరుగుతుంది. దీని వెనకాల కూడా ఒక పురాణ కథ ఉంది. ఆ యొక్క కథ గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు మీరందరూ కూడా వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి జోగులాంబ అమ్మవారి దేవాలయము మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉండటం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. మరి అమ్మవారి దేవాలయం అనేది సందర్శకులను కూడా చాలా బాగా ఆకర్షించడం అనేది జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా మీ జీవితంలో ఒకసారి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా మీ అందరికీ వస్తుంది. అంత శక్తివంతమైనటువంటి ప్రాంతంగా మనం ఈ యొక్క జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 6వ శతాబ్దం కాలం లోపల, క్రీస్తు శతకం 6వ శతాబ్ద కాలం లోపల చోళులు ఇక్కడ ఉన్నటువంటి యొక్క దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. వాళ్ళే ఈ యొక్క దేవాలయాన్ని బాగా అభివృద్ధి పరచడం అనేది జరిగింది. దాని తర్వాత 14వ శతాబ్దం లోపల బహుమని సుల్తాన్లు అనేటువంటి రాజులు ఈ యొక్క దేవాలయం పైన దాడి చేసి దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను మొత్తాన్ని కూడా ధ్వంసం చేయటం అనేది జరిగింది. ఈ యొక్క ఆలయం పైన దాడి జరిగేటువంటి ఈ సమయం లోపలనే ఆలయంలో ఉన్నటువంటి చండీముండి అమ్మవారిని పక్కనే ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వర ఆలయం లోపల ప్రతిష్టాపన చేయటం అనేది జరిగింది. 2005 సంవత్సరం వరకు అమ్మవారికి పూజల్ని అక్కడనే నిర్వహించడం అనేది జరిగింది. 2005 తర్వాత తిరిగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్ప్రతిష్టాపన చేసి తిరిగి అమ్మవారి యొక్క విగ్రహాలని అక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ప్రస్తుతము పూర్వం ఎక్కడైతే అమ్మవారు ప్రతిష్టాపన జరిగిందో అక్కడనే పూజలు అందుకోవటం అనేది జరుగుతుంది. మరి ఇంతకు ముందే మీకు వీడియో లోపల అమ్మవారికి సంబంధించి అమ్మవారి తల లోపల తేలు, బల్లి, కపాలము మరియు అంతేకాకుండా గబ్బిలము అమ్మవారి తలలో ఉంటాయని, దాని వెనకాల ఒక కథ ఉందని మీ అందరికీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. దానికి సంబంధించినటువంటి కథ మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. మరి అమ్మవారి తల లోపల సహజంగా బల్లి కనబడుతుంది, దాంతో పాటుగా మనకు తేలు కనబడుతుంది, దాంతో పాటుగా గబ్బిలము, దాంతో పాటుగా కపాలం కనబడుతుంది. మరి అవి ఎందుకు ఉంటాయి అమ్మవారి తలలో అంటే, ఎవరి ఇంట్లో అయినా జీవకాలం అనేది తగ్గిపోయినప్పుడు దానికి సూచనగా వాళ్ళ ఇంట్లో ముందుగా బల్లులు కనబడతాయి. ఆ జీవకాలం అనేది కాలక్రమాన మరింత తగ్గిపోయినటువంటి క్షణం లోపల వాళ్ళ ఇంట్లో తేళ్లు కనబడతాయి. ఆ జీవకళ తగ్గుతున్న క్షణం లోపల మరింత తగ్గేటువంటి క్షణం లోపల గబ్బిలాలు కనబడతాయి. ఆ ఇంట్లో పూర్తిగా జీవకళ అనేది నశించిపోయినప్పుడు, అంటే ఆ ఇంట్లో చావు అనేది వచ్చినప్పుడు ఆ ఇంట్లో కపాలం కనబడుతుంది. అంటే మృత్యువు సంభవించిందనే అర్థం లోపల మనం ఈ యొక్క కీటకాల యొక్క పేరును ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరి ఇంట్లో అయినా ఈ యొక్క కీటకాలు కనబడినట్టయితే ఆ ఇంట్లో మృత్యువు సంభవించేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అమ్మవారి తల లోపల ఈ యొక్క కీటకాలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఎవరికైనా జీవితం లోపల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, మరియు వాళ్ళ జీవితం లోపల ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, అంతేకాకుండా గ్రహాలు, వాస్తు ఇలాంటి విషయాలకు సంబంధించి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టయితే మీరు జీవితంలో ఒకసారి ఖచ్చితంగా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించినట్టయితే వాటన్నిటికి కూడా, ఆ సమస్యలకన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక జవాబు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి అమ్మవారి యొక్క క్షేత్రాన్ని సందర్శించినట్టయితే వాటన్నిటికీ కూడా మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో పాటుగా ఒక్కసారి ఖచ్చితంగా జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను. అమ్మవారి యొక్క క్షేత్రం అనేది
చాలా అంటే చాలా ఆ యొక్క పర్యాటక పరంగా కూడా చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి దేవాలయాన్ని వెళ్ళి సందర్శించండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడి వరకు మీ అందరు చూసినందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు. వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు.